ఆ జిల్లాలో బీజేపీ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య క్రెడిట్ వార్ పతాక స్థాయికి చేరిందా? కేంద్రీయ విద్యాలయం భవన స్థలం కేటాయింపు అంశంపై ఆ ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు, వర్గపోరు బయటపడ్డాయా? కాంగ్రెస్ విమర్శలను ఆ ఎంపీ ధీటుగా తిప్పికొడుతోంటే మిగతా బీజేపీ నాయకులు మౌనం వహిస్తున్నారా? అసలు ఆ జిల్లా కమలదళంలో ఏం జరుగుతోంది? ఇంతకీ ఆధిపత్య యుద్ధానికి కాలు దువ్విన ఆ నేతలు ఎవరు? ఆ కథేంటి? ఉత్తర తెలంగాణలో జగిత్యాల జిల్లా రాజకీయాల తీరే సపరేటు. బీజేపీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య క్రెడిట్ వార్ పీక్స్కి చేరింది. కొద్ది రోజులుగా బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య రగులుతున్న పంచాయతీ అందరికీ తెలిసిందే. అందుకు బలమైన కారణమూ లేకపోలేదు. జగిత్యాలకు ప్రత్యేకంగా కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. స్థలం కేటాయించాలని బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదట జాప్యం చేసింది. ఆ తర్వాత అడిగిన 5 ఎకరాలకు బదులు కేవలం 2 ఎకరాలు మాత్రమే ఇవ్వటానికి సిద్ధమైంది. ఇది కేంద్రీయ విద్యాలయ సంఘటన నిబంధనలకు వ్యతిరేకం. ఈ ఇష్యూలో ఎంపీ అరవింద్కు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి తెరతీసింది. ఈ ఇద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు వీడియోలు విడుదల చేస్తూ రాజకీయాలను పానుడి భగభగల్ని మించి వేడెక్కించారు. మొదట చెల్లాంలో భూమి కేటాయించాలని ప్రతిపాదించిన స్థలంలో జాప్యం జరుగుతోందని, ఆ తర్వాత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన స్వగ్రామమైన అంతర్గాంలో స్థలాన్ని కేటాయించాలని కొత్త ప్రతిపాదన తీసుకురావడంపై ఎంపీ అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సొంత ప్రయోజనాల కోసమే కొత్త ప్రతిపాదన తెచ్చారని, భూ కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఎంపీ అరవింద్ వర్గం ఆరోపించింది. ఈ విషయమై బీజేపీ నేతలు జగిత్యాలలో ఆందోళనలు చేపట్టగా అది ఉద్రిక్తతకు దారితీసింది. అయితే జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించిన ఘనత ఎంపీ అరవింద్దేనని బీజేపీ నొక్కి చెబుతోంది. దీన్ని శాశ్వత భవన నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం కేటాయించడంలో తీవ్ర జాప్యం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు కేంద్రీయ విద్యాలయం కోసం స్థలాన్ని సేకరించడానికి తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని, బీజేపీ ఎంపీ కేవలం క్రెడిట్ కోసమే చూస్తున్నారని, చిల్లర రాజకీయాలు మానుకుని జిల్లా అభివృద్ధి కోసం సహకరించాలని ఆయన ఫైర్ అయ్యారు. స్థలం కేటాయింపు విషయంలో మొదలైన వివాదం రైతుల సమస్యల వైపు మళ్లింది. కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయటం లేదని కాంగ్రెస్ నాయకులు రివర్స్ గేర్ వేసి దాడి చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రాజకీయాలన్నాక వెరీ కామన్. ఎందుకంటే ఆ రెండు పార్టీలు జాతీయ స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలో కూడా వైరిపక్షాలు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఎంపీ అరవింద్ సొంత బీజేపీ నాయకులపైనే ఘాటుగా మండిపడటం. మరోవైపు కేంద్రీయ విద్యాలయం స్థలం కోసం ధర్మదీక్ష చేయాలని అరవింద్ డిసైడ్ అయ్యారు. ఇక ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ ఆందోళనలు చేపట్టింది. జగిత్యాల బీజేపీ ఇన్ఛార్జ్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ఈ నిరసన కార్యక్రమాన్ని లీడ్ చేశారు. కానీ ఇంత వివాదం జరుగుతుంటే కొందరు బీజేపీ నాయకులు పోలీసులను పిలిచి మరీ తమను అరెస్ట్ చేయించుకుని వెళ్లిపోయారన్న టాక్ రాజకీయ వర్గాల్లో రీసౌండ్ చేస్తోంది. ఆ తతంగం వీడియో కాస్త ఎంపీ అరవింద్ దాకా చేరిందట. దీంతో ప్రెస్ మీట్లో ఒకవైపు ఎమ్మెల్యే సంజయ్ని కౌంటర్ చేస్తూనే మరోవైపు సొంత పార్టీ ఆఫీస్ బేరర్లను లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారు ఎంపీ అరవింద్. నిజానికి భోగ శ్రావణి నాయకత్వాన్ని జగిత్యాలలో కొందరు సీనియర్ బీజేపీ నాయకులు అంగీకరించడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం ఆమెకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి కూడా లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా 40,000కు పైగా ఓట్లు సాధించిన శ్రావణి నాయకత్వంలోనే పనిచేయాలని స్థానిక బీజేపీ శ్రేణులకు అరవింద్ ఓపెన్గానే చెప్పేశారు. ఒక కీలక అంశంపై పార్టీ అంతా ఏకమై ఉండాల్సిన సమయంలో ఇలా అంతర్గత కుమ్ములాటలకు దిగటాన్ని అరవింద్ సీరియస్గా తీసుకున్నారట. అంతేగాక జగిత్యాల బీజేపీని పూర్తిగా లైన్లోకి తెచ్చేందుకు ఎంపీ స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో ఇక నిజామాబాద్ కాదు జగిత్యాల అరవింద్ అనే స్టేట్మెంట్ స్థానిక ఎమ్మెల్యేకు మాత్రమే కాదు సొంత పార్టీ నాయకులకు కూడా అని చెప్పకనే చెప్పారట. జగిత్యాల జిల్లా బీజేపీలో నెలకొన్న తాజా పరిస్థితిని రాష్ట్ర అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పూర్తి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారట అరవింద్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ ఏకతాటిపైకొచ్చి పనిచేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్తున్నారు.
పార్టీ లైన్కు కట్టుబడి లేకపోతే బయటికి వెళ్లిపోవచ్చని కూడా ఓపెన్ వార్నింగ్ ఇవ్వటం హాట్ టాపిక్ అయింది. కానీ నిజానికి జగిత్యాల బీజేపీలో 2 కాదు 3 వర్గాలున్నాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎంపీ అరవింద్ వర్గంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాడ్ ఫాదర్గా మరో వర్గం, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గాడ్ ఫాదర్గా ఇంకో వర్గం ఉన్నాయనే టాక్ ఉంది. ఇలా 3 వర్గాలుగా ఉన్న జగిత్యాల బీజేపీ నాయకులను అరవింద్ ఏకతాటిపైకి తీసుకురాగలరా అన్న సస్పెన్స్ నెలకొంది. ఏదేమైనా ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే సొంత పార్టీలోని లోటుపాట్లను బయటపెట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఎంపీ అరవింద్. మరి జగిత్యాల బీజేపీని ఏకం చేయగలరా లేదా అనేది వేచి చూడాలి. మరోవైపు కేవీ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయింపులో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే సవాల్తో హీటెక్కిన జగిత్యాల రాజకీయం ఎప్పుడు చల్లారుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.